అందరికి నమస్తే. ఎంతమంది మొత్తుకున్నా ఎన్ని చెప్పినా మూసీ నది విషయంలో మాత్రం ముందుకే పోవాలని డిసైడ్ అయినరు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వం కూడా మిగతా విషయాలను వదిలేసింది. పాలమూరు రంగారెడ్డికి ఇంకొక 20,000 కోట్లు 25,000 కోట్లు పెడితే అది పూర్తి అయిపోతుంది. ఆ ప్రాజెక్ట్ గురించి పట్టింపు లేదు. అక్కడ డిండికి 3,000 కోట్లు పెడితే ఆ ఫ్లోరైడ్ ఏరియా మొత్తం మునుగోడు వరకు నీళ్ళు వస్తాయి డిండి పూర్తి చేస్తే. దాని గురించి కూడా పట్టింపు లేదు. ఇంకా చాలా ఉన్నాయి, మధ్య మధ్యలో ఆగినాయి, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వదిలేసిండ్రు. వదిలేసి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ దీని మీద ఉన్నారు. మూసీని సుందరీకరణ చేయాలి. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పిన మూసీ ఎందుకోసం, మూసీ దేనికి పనికొస్తుంది, మూసీలో మురుగునీరు వదలకపోతే ఎండిపోతుంది. వానకాలంలో మాత్రమే ఫ్లోటింగ్ ఉంటుంది ఆ మూసీ నదిలో. కాబట్టి దాన్ని ఇంకా సుందరీకరణ చేసేది ఏముంటుంది, దానికోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది. అయితే ఇదంతా మాట్లాడుతూనే ఉన్నారు అందరూ, కానీ ప్రభుత్వం మొత్తం తన పని చేసుకుంటూ పోతుంది. ఏం చేసింది తెలుసా, ప్రపంచ బ్యాంకు నుంచి దానికి అప్పు పెట్టినారు. మూసీ నది మూసీ బ్యూటిఫికేషన్ కోసం 50 నుంచి 60,000 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఇక్కడ అధికారులు మాట్లాడేసినారు. ఆల్మోస్ట్ ఓకే కూడా అయిపోయిందట. అక్కడ నుంచి ఫస్ట్ విడతగా 4,000 కోట్ల రూపాయలు విత్డ్రాల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్లోనేమో 1,500 కోట్లు కేటాయించారు. మీకు తెలుసు సెంట్రల్ ఏమో 10,000 కోట్లు అడిగినారు, పోయి అప్పే అది కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 50 నుంచి 60,000 కోట్ల వరకు 50 నుంచి 60,000 కోట్ల వరకు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకోలేదు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిండ్రు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళంతా అడ్డం పడ్డారు. కానీ ఇప్పుడు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు కూడా జరిగిపోయినట్లుగా చెప్తున్నారు. ఆల్రెడీ 4,400 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవాలని సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నది. మొత్తం 50.5 కిలోమీటర్లంట. ఉస్మాన్ సాగర్ నుంచి ఔటర్ గౌరేలి వరకు, తర్వాత హిమాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు ఇది బ్యూటిఫికేషన్ చేసే ఏరియానంట. ఇట్లా మూసీ నది విషయంలో ఎన్ని చెప్పినా ఎవరు చెప్పినా ఇప్పుడే ఆల్రెడీ దాని మీద చాలా అపోహలు, చాలా అనుమానాలు. అసలు ఎందుకు ఇదంతా, ఏ రైతులు అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వల్ల ఉస్మాన్ సాగర్ డౌన్ స్ట్రీమ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ బాపుఘాట్, ఇక్కడ గౌరెల్లి వరకు చేస్తే ఏ రైతులకు ఉపయోగపడుతుంది మూసీ నది, ఎవరికి ఉపయోగపడుతుంది? టూరిజం కోసం అని చెప్తున్నారు. అసలు 1,50,000 కోట్లు అని చెప్పింది మీరు. 50,000 కోట్లు పోయింది, 70,000 కోట్లు పోయింది, 1,50,000 కోట్లకు తీసుకొచ్చింది దాన్ని. 1,50,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మూసీ బ్యూటిఫికేషన్ చేస్తే దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఎంత? హైదరాబాద్కు వచ్చే టూరిస్టులు ఎంతమంది? హైదరాబాద్కు వచ్చే టూరిస్టులు యావరేజ్గా 5,000 మంది ఉంటారు. 5,000 మించి ఉండదు. ఏమనంటే మనం లండన్తో పోలుస్తున్నాం, లేకపోతే ఇంకొక ఎక్కడనో ఏదో అయింది దాంతో పోలుస్తున్నాం. లండన్ వేరు. లండన్కు రోజు 2 లక్షల మంది టూరిస్టులు ఉంటారు. కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. లండన్లో థేమ్స్ నది చెప్తారు కదా వీళ్ళు. కానీ ఇక్కడ మన దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ లేదు కదా. మన దగ్గర ఇప్పుడు మూసీ నదిలో నీళ్లు తోడుకొని తాగే పరిస్థితులు లేవు. ఒకప్పుడు మూసీలో నీళ్ళు తోడుకొని తాగేవాళ్ళు. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడు నీళ్లు ఆ సోర్స్ ఉన్నది. ఇప్పుడు నీళ్ళు తీసుకోవడానికి మనకు కృష్ణా, గోదావరి అనేక ప్రాజెక్టులు ఇప్పటికే లక్షల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మూసీ నదిలో నీళ్లు దేవుకొని తాగాల్సిన అవసరం లేదు. మూసీని కంపు కొట్టకుండా చేస్తే చాలు. మూసీని కొంత అందంగా తీర్చిదిద్దితే చాలు. అంతేగాని టూరిస్టుల కోసమని మూసీని తీర్చిదిద్దామని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అయితే తెలంగాణ జనాల మీద బర్డెనే. ఎందుకంటే ఈ అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసినాక తర్వాత మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొచ్చినా అది మళ్ళీ జనాల మీద రుత్తారు. లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు వీళ్ళు కడుతున్నామని చెప్తున్నారు, వీళ్ళు కడతలేరు. అవన్నీ మన పేరు మీద మళ్ళీ అప్పులు తీసుకొస్తున్నారు. మన దగ్గర మన పేరు మీద ఇప్పటికే 38,000 కోట్లు అప్పు చేసింది గవర్నమెంట్. 38,000 crores ఒక్క స్కీమ్ అమలు చేయకుండానే, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో ఏది అమలు చేయకుండానే 38,000 కోట్ల అప్పు అయింది. ఇప్పటికి ఏ స్కీమ్ అమలు చేయకుండా 38,000 కోట్ల అప్పు అయితే దీనికోసం 56,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటే రేపు ఏంది సిచ్యువేషన్? రేపు ఎట్లా? రేపు చేసే అప్పుకు ఎవరు కట్టాలి? అప్పును మళ్ళీ జనాల నెత్తి మీద వేసేదే కదా. ఇప్పటికే జనాల నెత్తి మీద అనేక ట్యాక్స్లకి రెడీ అవుతున్నారు. ఎల్ఆర్ఎస్ అంటున్నారు, తర్వాత మందుల ధరలు పెంచాలంటున్నారు, మద్యం ధరలు, ఇవన్నీ కూడా జనాల మీద పడినాయి కదా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఎందుకు మూసీ నది విషయంలో ఎవరు చెప్పినా ఎంతమంది ఆపినా ఆగకుండా ముందుకే పోతున్నది. పైకి ఏదో మాట్లాడుకుంటా లోపల వీళ్ళు ప్రపంచ బ్యాంకుతోన ఒప్పందం చేస్తున్నారు, ప్రపంచ బ్యాంకుతోన వీళ్ళు ఏదో ప్రయత్నం చేసిండ్రు, ఒప్పందాలు అయిపోయినాయి, లేదా ప్రపంచ బ్యాంకు నుంచి 4,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ విత్డ్రాల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం అంటే మూసీ నది విషయంలో వీళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారో అర్థమవుతుంది. బట్ మూసీ నది విషయంలో ఎందుకు దీనిలో తల దూరుస్తున్నారు, ఎందుకు తల మూసీలో పెడుతున్నారు అనేది మాత్రం అర్థమైతే లేదు. కానీ మూసీ పేరుతో తెలంగాణను ముంచే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది జనాలకు చాలా అనుమానంగా కలుగుతున్నది. మూసీ నది విషయంలో ప్రభుత్వం ఇంత మంకుపట్టు పట్టిందనేది మాత్రం ఎవరికి అర్థమైతే లేదు. ప్రభుత్వం చేయాల్సిన పని అంతా కూడా లోపల చేసుకుంటూ పోతుంది. ఇక మూసీ బ్యూటిఫికేషన్ ఏందో కానీ అప్పులు మాత్రం జనాల నెత్తి మీద పెరిగే
అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఒక్కొక్క మనిషి మీద 1,90,000 అప్పు ఏదో ఉన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ అప్పులు పెరిగిపోతే జనాల మీద బడే పెరుగుతుంది. అనవసరమైన అప్పులు చేయడం కన్నా ఈ అప్పులు చేసి ఇంకా ఏదైనా ఉద్యోగ కల్పన, మూసీ నదిని క్లీన్ చేయడం ద్వారానో, మూసీని ఇప్పుడు బ్యూటిఫికేషన్ చేయడం వల్ల ఎంతమందికి ఉద్యోగ ఉపాధి కలుగుతుంది, ఎన్ని ఎకరాలకు రైతులు పండించే పంటలకు నీళ్ళిచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ముందుకే పోతుంది కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.